ఇప్పుడు బాగా వైరల్ అయిన మీమ్స్ మొత్తం సినిమాలో ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ మన ఎవరు శ్రీ విష్ణు యాక్టింగ్ అని అదంతా చాలా బాగుంది. ఫుల్ ఫన్, లవ్ స్టోరీ అన్నీ కలిపి ఉన్నాయి. బాగా ఎంజాయ్ చేయొచ్చు. యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. సింగిల్స్ కోసం ఎవరు ఏం చెప్పరు. మింగిల్స్ అవ్వాలనుకుంటా కానీ ఫైనల్గా చూడడానికి చాలా బాగుంది. సింగిల్గా ఎవరు నాకు తెలిసి ఉండడు, ఎవరో కొంతమంది ఉంటారు. నువ్వు నేనైతే అసలు ఉండలేము. అదే ఆగ్రహస్వామి మాట్లాడేటప్పుడు మధ్యలో మైక్ అవునే కష్టం అన్నాయి. సో అరే నేను మాట్లాడేది అప్పుడప్పుడు వాల్యుబుల్ మాట్లాడరా, నువ్వు వచ్చి మధ్యలో బొక్క ఇచ్చేయి. చెప్పు. హీరోయిన్స్ చాలా బాగున్నారు. సినిమా చాలా బాగుంది. ఫుల్ ఎంజాయ్ చేయొచ్చు. యూత్కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా. బాగా కామెడీ ఉంది. ఎస్పెషల్లీ ఏంటంటే మీమ్స్ ఎక్కువగా ఉన్నాయి. మనం రోజు చూసే మీమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఉన్నాయి. సో బాగా ఎంజాయ్ చేస్తారు. అవన్నీ చూసినంతసేపు కూడా మనకు అవన్నీ గుర్తొస్తాయి. సో టోటల్గా ఫుల్ ప్యాకేజ్ అనిపించవచ్చు అంతే. అంటే మనకి అప్పట్లో రాజేంద్ర ప్రసాద్ గారు ఎలా అయితే ఇద్దరు అమ్మాయిలు మేనేజ్ చేయడానికి ఎలా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ శ్రీ విష్ణు గారిది ఉంది. స్టోరీ ఏం చెప్తానంటే బుక్ మై షోలో మనం ఓపెన్ చేయగానే బుక్ మై షోలో సినిమా ఉంటుంది. దానికి ఎందుకెళ్ళి నొక్కితే 200 రూపాయలు ఉంటుంది. దాన్ని బుక్ చేయాలి. లేదు అంటే బొక్కలో చేయబెట్టిన వాళ్ళు ఒక టికెట్ ఇస్తారు. అది తీసుకుని లోపలికి వెళ్ళిపోయామనుకో మనకు 2.5 గంటలు స్టోరీ ఉంటుంది. స్టోరీ నేను ఎందుకు చెప్తాను చెప్పు, సినిమా చూడాలి కానీ. రేటింగ్ ఎంతకి? అదే 5కి 3.5. బాగుంది, మూవీ బాగుంది. మొన్నేవో వచ్చే బూతుల సినిమాలు కదా, ఇందులో ఒక బూత్ కూడా లేదు స్వామి. చాలా నీట్గా క్లీన్గా ఉంది. ధైర్యంగా అమ్మని అక్కల్ని అందరినీ తీసుకొని వెళ్ళొచ్చు. మొన్న ఈ మధ్యన ఆ క్లాస్ పీకడం అనుకో, నీకు ఇంపార్టెంట్ దానికి. ఇది కూడా ఇచ్చేద్దాం ఒకసారి. పెద్ద స్టార్లు మాత్రం దయచేసి మిమ్మల్ని నమ్మి థియేటర్కి వస్తారు. మీరు మాత్రం సంకనాకించకండి. డైరెక్ట్గా చెప్తున్నా, వెంకటేష్ గారు, నాని గారు, మీరు నిజంగా చెప్పాలంటే మీరు యూనివర్సల్ స్టార్స్. దయచేసి ఆ దిక్కుమాలిన పని మాత్రం ఇంకోటి చేయకండి. అవి పెడితేనే జనాలు వస్తారు అంటే మీరు రిటైర్డ్ అయిపోయండి. ఎందుకంటే మీకు స్కోప్ ఉంది, మీకు లైఫ్ ఉంది. మీరు ఏ దరిద్రమైన సినిమా తీసినా థియేటర్కి వచ్చి చూస్తారు. సో అందులో బూతులు మాత్రం పెట్టకండి. ఓ తల్లినో చెల్లినో కూతురునో అక్కనో ఫ్రెండ్నో ఎవరినైనా తీసుకెళ్లేటప్పుడు సిగ్గుపడాలి. ఎస్పెషల్లీ మేము ఈ సినిమా చేసామని మీరు చూపించుకున్నా మీరు కూడా సిగ్గుపడాలి. నేను ఇండస్ట్రీలో ఉన్నా నేను కూడా, అంటే ఎవడు డిగ్రేడ్ వాడు, ఏ బతుకు భారం లేనాడు, ఎవరి సినిమా అరే నా సినిమాకి బూతులు లేకపోతే రారు అనుకునే వాళ్ళు అలాంటి బూతుల సినిమాలు తీయొచ్చు. కానీ మీ సినిమాలకి ఎందుకు? మీకు ఆ కర్మ ఎందుకు పట్టింది? మీకు ఆ దరిద్రం ఎందుకు పట్టింది? మీరు ఎందుకు ఆ దరిద్రంలో మునిగిపోతున్నారు? సప్త సముద్రాలు దాటి మురుగు కాలంలో మీరు ఎందుకు పడిపోతున్నారో నాకైతే అర్థం కావట్లేదు. నేనే డబుల్ మీనింగ్ ఉన్న ఒక షార్ట్ ఫిల్మ్ కానీ, వెబ్ సిరీస్ కానీ, మూవీ కానీ, ఈవెన్ నేను కూడా సినిమాలు చేశాను. అగ్గు చేయడానికి కూడా వెనకడుగు వేస్తాను. నా సినిమాకి రారు, మీ సినిమాకి వస్తారు స్వామి. సినిమా టిక్కెట్లు తీస్తారు. మీకేంటో దౌర్భాగ్యం నాకు అర్థం కాదు నిజంగా. ఈ సినిమా కనుక నా సినిమాకి ఎందుకు చెప్తున్నానంటే నేను చాలా బాధపడ్డా. వెంకటేష్ గారిని నమ్మి అప్పుడు వెబ్ సిరీస్ చూస్తే నేను ఆఫ్ చేశాను. నాని గారికి నమ్మితే డైరెక్ట్ బూతులు ఉన్నాయి. నాకు అది అర్థం కావట్లేదు. వీళ్ళకి ఆ కర్మ లేదు. నాకు తెలిసి వీళ్ళు నిజంగా ఎక్కడో ఉన్న స్టార్లు ఎందుకు దాన్ని ఏమంటారు, పందులు ఏదో పెంట తిన్నట్టుగా ఎందుకు తింటారు? వాళ్ళు సింహాసనం మీద కూర్చున్న సింహాలు. మీరు పెంట తినే పందుల్లో మాత్రం మీరు చేయకండి.